డే విత్ రొటీన్ చేయక చాలా రోజులు అవుతుంది కదా. అందుకే ఈరోజు ఈ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. మా వారైతే పొద్దున్నే లేవంగానే పిల్లల కోసం షూ ఫాల్సింగ్ చేస్తున్నాడు. అంటే షూని క్లీన్ చేస్తున్నాను. పిల్లలంటే పంచ ప్రాణాలనే చెప్పుకోవచ్చు. పిల్లల కోసం అయితే ఏదైనా ఆరాటపడి చేస్తాడనమాట. మా వారే అని కాదు, అందరు అంతే అనుకుంటా. పేరెంట్స్గా 100కి 100% ఇస్తాము. ఎవరికైనా పంచ ప్రాణాలే అనుకోండి. కాకపోతే పెద్ద పెరిగాక మనల్ని ఎలా చూస్తారో అది వేరే సెకండరీ. కాకపోతే ఇప్పటికైతే మంచిగా మనం న్యాయం చేస్తాం పిల్లలకి మాత్రం. ఏ తల్లిదండ్రులైనా అంతే, ఆ విషయంలో తగ్గేదే లేదు కదా. ఇక ఈరోజు పకోడీ కర్రీ అంటాను. పకోడీ కర్రీ ఎలా వండాలో షార్ట్ వీడియోలో వివరించాను. కాకపోతే వీడియోలో నేను ఏమేమి చేశానో చూపించాలి కాబట్టి పకోడీ కర్రీ చూపిస్తున్నాను అన్నమాట. కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటుంది. పకోడీ మాత్రం నేను చేసింది కాదు, మార్వాడి కొట్టి నుంచి తెచ్చిందే. అక్కడైతేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకో ఇంట్లో చేస్తే అంత టేస్టీగా రాదు కదా. నాకైతే మస్తు ఇష్టం. స్నాక్స్గా తినేసి మిగిలింది ఉంటే కర్రీ వండుతున్నా. అస్సలు ఖరాబ్ కాదు, బయట తెచ్చింది కాబట్టి, మార్వాడి వాళ్ళు చేశారు కాబట్టి పక్కా ఖరాబ్ కాదు. మీకా భరోసా ఇస్తున్నా. కాకపోతే కర్రీ మాత్రం చికెన్ తీసిపోదండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా చేయాలంటే ఫస్ట్ అన్నాన్ని నేనైతే చల్లార్చుకున్నాను. ఎందుకంటే బాక్స్లో వేడివేడి అన్నం పెట్టకూడదు. ఇది చిన్న చిట్కా లాంటిది, అందుకే చూపిస్తున్నా. ఇక పకోడీ కర్రీ ఎలా చేయాలంటే ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. నా దగ్గర లేవు, ఈరోజు మార్కెట్ సాయంత్రం వెళ్ళాలి మార్కెట్కి. అన్నీ నిండుకున్నాయి కూరగాయలు. ఇక ఈ ఆనియన్ ముక్కలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పకోడీ వేసి ఒక్క 5 minutes ఫ్రై చేసుకున్నాక ఉప్పు చూసుకొని వేసుకోండి. పకోడీలో ఆల్రెడీగా ఉప్పు ఉంటుంది. ఉప్పు కరికి తగ్గట్టుగా మాత్రమే ఉప్పు వేసుకోండి. కారము, ధనియాల పొడి వేసి వాటర్ వేసి గ్రేవీ అంతా బయటకు వచ్చి మంచిగా పకోడీ మెత్తగా అయ్యేంత వరకు 10-20 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేయండి. అంతే, వెరీ ఈజీ. కూరగాయలు కట్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా అయిపోద్ది. మంచిగా టేస్ట్ కూడా అంత దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో వేసుకొని, నా దగ్గర లేదు, స్కిప్ చేసేసాను. ఎందుకంటే కూరగాయలు లేవని చెప్పాను కదా. నాకైతే గురువారం మార్కెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే పూలు కూడా నిండుకు అయిపోతాయి ఫ్రైడే రోజే. ఇక గురువారం అయితే ఫ్రెష్గా పూలు తెచ్చుకొని శుక్రవారం మంచిగా పూజ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు శుక్రవారం కానీ పని ఎక్కువనే ఉంటుంది. కాకపోతే ముందులే లేస్తాను. పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాక స్నానం చేశాక మాత్రమే వంట దగ్గరికి వెళ్తాను. అది అందరు ఆడవాళ్ళు చేసే పనే, కొత్తగా నేనేం చెయ్యట్లేదు. కాకపోతే చెప్తున్నా అంతే. ఇక పిల్లలకు లంచ్ బాక్స్లోకి రైస్ అన్నం కలిపేశాను, అలానే ఇప్పి పెట్టేశాను. ఈవినింగ్ స్నాక్స్లోకి బిస్కెట్ కూడా పెట్టేశాను. ఇక పిల్లోని రెడీ చేసి వాళ్ళని పంపించడమే నా డ్యూటీ అన్నమాట. ఫ్రెష్ అప్ అయి రాగానే పూజ సామాగ్రిని శుద్ధి చేసి క్లీన్ చేసి పెడతానన్నమాట. ఇక మా వారు వచ్చి పూజ చేసుకుంటారు. ఈలోపు ఏంటి ఫ్రైడే రోజు కూడా మీ వారే చేస్తారా అంటే అవును, ఆయనే చేస్తారు. ఎందుకంటే పిల్లల లంచ్ బాక్సులు రెడీ చేయడంతో నాకు టైం సెట్ కావట్లేదు. నిజం చెప్పాలంటే ఆయనే మంచిగా ప్రశాంతంగా చేస్తాడు పూజ. ఇక మా ఆయనకి మ్యాగీ అంటే నచ్చదు, అందుకోసమని ఉత్తప్ప చేశాను. ఉత్తప్పలోకి చట్నీ చేస్తే బాగుంటుంది, కానీ ఆయన ఒక్కడే కదా, నేను అడ్జస్ట్ అవుతానులే, చట్నీ వద్దులే, ఊతప్ప ఒకటి వేసి ఇవ్వు అని అన్నారు, వేసి ఇచ్చాను. కాకపోతే ఊతప్పలోకి ఆవకాయ పచ్చడి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ కూడా హైలైట్ ఉంటుంది, కానీ ఆవకాయ పచ్చడితో తిన్నారు. పిల్లలైతే ఈ ఊతప్పలోకి టమోటో సాస్ వేసుకొని తింటారు, హైలైట్ ఉంటుంది టేస్ట్ కూడా. ఇక పిల్లలకి ఇప్పి ఎలా చేశానో చూపిస్తాను. ఏంటి ఇప్పి కూడా చేయడం రాదా అని అనొద్దు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నా స్టైల్లో ఎగ్ వేసి ఎలా చేస్తానో చూపిస్తాను. ఇక ఆ వీడియోకి కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఒక్క విన్నపం ఏంటంటే వీడియో ఏంటో చూసి కామెంట్ చేయండి. నిన్న ఎల్లమ్మ తల్లి కథ చెప్పినప్పుడు ఎమ్మీ రెసిపీ అని పెట్టారు. ప్లీజ్ కొంచెం వీడియోని వాచ్ చేసి కామెంట్ చేయండి. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంత కష్టపడి ఇంత ఇష్టంగా మనం వీడియోస్ చేస్తున్నామంటే దాని కామెంట్ వేరే రకంగా వస్తే మంచిగా అనిపించదు కదా. కాస్త చూసి కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు మాత్రమే. మీకు నచ్చిందా? బోరింగ్గా అయితే లేదు కదా. ఎలా ఉన్నా చెప్పండి, ఏం పర్వాలేదు. కాకపోతే వీడియో చూసి వీడియోకి దగ్గర కామెంట్ చేయండి. ఇక ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.